హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి వేకెన్సీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకు సర్క్యులేట్ అవుతుంది. సో ఏంటంటే 32,438 నుంచి దాదాపు 60,000 వరకు, సో 59 దాదాపు అండి. సో అలాగా పోస్టులు అయితే పెంచారంటే దాదాపు డబల్ చేశారు అనేటువంటి ఒక న్యూస్, అలానే పీడిఎఫ్ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ రావడం జరుగుతుంది. మరి ఎన్ని పోస్టులు పెంచారు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే మంత్రాలయ, రైల్వే బోర్డు అనేసి మనకు ఒక న్యూస్ అయితే న్యూస్ అనగా ఇక్కడ వాట్సాప్లో ఈ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. January 3, 2025 న్యూఢిల్లీ నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేసి సో ఇక్కడ ఇచ్చారు. సో ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్. సో ఏమని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే రిగార్డింగ్ సబ్జెక్ట్ మెన్షన్ రిగార్డింగ్ ఇంక్రీజింగ్ వేకెన్సీ రిక్రూట్మెంట్ సెంట్రల్ ఎయిడ్ 2024 ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మెట్రిక్స్. ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్ ఆన్ ద అఫిషియల్ RRB వెబ్సైట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ 8/2024కి సంబంధించి లెవెల్ 1 పోస్టులను అయితే ఇంక్రీజ్ చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని ఇచ్చారు సబ్జెక్ట్ ఇక్కడ. సో ప్లీజ్ రిఫర్ టు ద బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ సెంట్రల్ నెంబర్ 8/2024 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లెవెల్ 1 విత్ 32,438 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఓపెన్ లైన్ ఆల్ ఓవర్ ద ఇండియన్ రైల్వేస్. సో ఇది మనకు ఆల్రెడీ చూసామండి, రైల్వేస్ బోర్డు నుంచి అఫిషియల్గా 32,438 వేకెన్సీస్ ఉన్నాయనేసి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో కూడా రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో కూడా అఫిషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. మరి తర్వాత ఏమైనా మెన్షన్ చేశారంటే ఏ రివ్యూ హ్యాస్ బీన్ అండర్టేకన్ ఇన్ వ్యూ ఆఫ్ అడిషనల్ డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వర్క్షాప్ అండ్ PUS అండ్ నౌ ద వేకెన్సీస్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మెట్రిక్స్ ఎన్హాన్స్డ్ టు 58,242 నంబర్స్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. ఇక్కడ 58,000 నుంచి 242 పోస్టులు అయితే ఇంక్రీజ్ చేశారు అక్కడ డిమాండ్, అడిషనల్ డిమాండ్ వల్ల అనేసి చెప్తున్నారు. ద కమ్యూనిటీ వైజ్ ఆర్ కేటగిరీ వైజ్ పొజిషన్ ఆఫ్ అబోవ్ రివైజ్డ్ వేకెన్సీస్ ఫర్ వేరియస్ పోస్ట్ ఫర్ ఆల్ RRBs ఎన్క్లోజ్డ్ హియర్ విత్ సో రివైజ్డ్ వేకెన్సీస్ ఇంక్లూజన్ 25,804 నంబర్స్. సో ఇక్కడ ఏం లేదు, ఇది ఫేకర్ రియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాదాపు 58,240 ఏంటంటే దాదాపు 26,000 వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేశారు. సో మరి ఇన్ని పోస్టులని ఏ విధంగా కలిపారనేది మనకు ఇక్కడ ఏది డిమాండ్ వల్ల, వర్క్షాప్ PUCS వల్ల అనేది డిమాండ్ రిసీవ్డ్ చేసుకున్న దానివల్ల ఇంక్రీజ్ చేస్తున్నామనేసి ఇందులో మెన్షన్. మరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎక్కడ క్లారిటీగా లేదండి. అంటే ఈ పీడిఎఫ్, ఇలాంటి పీడిఎఫ్ని ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏ RRB వెబ్సైట్లో కూడా ఇంకా రాలేదండి. మరి ఫేక్ న్యూసా లేకుంటే అఫిషియల్ న్యూసా అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతానికి ఇదైతే మనకి ఎక్కడ అఫిషియల్గా RRB వెబ్సైట్లో రాలేదు కాబట్టి మనం దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే చాలా హ్యాపీ అండి. సో 25,000 పోస్టులని ఇంక్రీజ్ చేస్తే చాలా హ్యాపీనే కదా. సో కాబట్టి ఇంక్రీజ్ చేసినా మనకు ఇంకా బెటర్. కాబట్టి మరి ఇంక్రీజ్ చేసినా, ఇంక్రీజ్ చేయకపోయినా గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మరి ఒకవేళ మనకు అఫిషియల్ వెబ్సైట్లో ఏమైనా రిలీజ్ చేస్తే వెంటనే దానిపైన మళ్ళీ ఇంకొక న్యూస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. మరి ఈ న్యూస్ అయితే ప్రస్తుతానికైతే మనకి ఏ అఫిషియల్ RRBస్లో కూడా లేదండి. చాలా RRB వెబ్సైట్స్లో చూశాను, ఎక్కడ కూడా లేదు కాబట్టి సో డోంట్ బాదర్ అబౌట్ దిస్. సో లీవ్ ఇట్ అండి. సో మరి మన ఛానల్లో మీకు గ్రూప్ డికి సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే మోడల్ పేపర్స్, అలానే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినవి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలానే మన వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిని కూడా మీరు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు గ్రూప్ డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.